ఏం చేయాలో నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనం కొన్ని ఏం చేయొద్దు అవి కూడా నేర్చుకున్నాము. అండ్ మెయిన్ ఏంటంటే నేను అప్పటి నుంచి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో యాజ్ ఎ స్టూడెంట్ గా మనం ఎప్పుడు ఉంటే ఈ బిజినెస్ లో ఎన్నో ఎత్తులు ఎదగొచ్చు. సో వండర్ఫుల్ మీటింగ్. థ్యాంక్ యూ. విష్ యూ. ओके अंदर तैयार होना? क्या सब तैयार है? ओके सो देखिए सवेरे से हम लोग दोपहर से सॉरी तो जब से हम शुरू हुए हैं बहुत कुछ हम सीखते जा रहे हैं. तो ये हमारा आज सीखने का टाइम चल रहा है. మనం ఇవాళ నేర్చుకోవడానికి ఉన్నాము. ఓకే అందరూ నేర్చుకోవడానికి తయారు ఉన్నారా? మీకు అనిపిస్తుందా నేను కొత్తగా సంథింగ్ నేర్చుకుంటున్నానని? ऐसा लग रहा है कि नहीं हम नया कुछ सीख रहे हैं? लग रहा है कि नहीं लग रहा है? ओके देखिए एक कुलकर्णी सर ने एक बात बोली थी कि जब भी आपको अच्छा लगे आप क्लैप मार सकते हो. तो एक मिनट, अरे आप पूरा नहीं सुने. तो क्लैप मार सकते हो कुलकर्णी सर उतना ही बोले. मैं बोल रहा हूँ कि क्लैप्स आप मत मारो, थोड़ा जल्दी जल्दी क्लैप्स मारो ताकि एक्साइटमेंट नजर आए. फास्ट क्लैप्स आप मार सकते हो. ఓకే సో క్లాప్స్ కొట్టడంలో కూడా చాలా మందికి ఇట్లా ఉన్నది. అందు గురించి చెప్తున్నా జర ఫాస్ట్ మనం కొడితే లోపల నుంచి జర ఎక్సైట్మెంట్ వస్తుంది. ఎక్సైటెడ్ ఉన్నారా? ఓకే సో అప్పటి నుంచి మనము చాలా విషయాలు నేర్చుకున్నాము. बहुत सारी बातें हमने सीखी है कि हमको प्लान कैसे दिखाना है. ठीक है, ये बिजनेस में सबसे पहला जो काम है और सबसे आखिरी भी अगर कोई काम है तो वो है प्लान दिखाना. वहीं से शुरू होगा हर चीज. ठीक है, तो प्लान कैसे दिखाना, उसमें क्या क्या हमको सावधानी रखना है, क्या हमको उसमें करना है, कैसे करना है, सलीम सर ने बहुत ही अच्छी तरीके से दिखाया. ठीक है, सलीम सर మనకు చాలా మంచిగా నేర్పించారు. ప్లాన్ మనము ఎట్లా చూపెట్టే టైంకి మనం ఏమేం పాటించాలి, ఏమేం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా డెమో చెప్పాలి, చాలా వివరంగా చెప్పారు. అర్థమైందా అందరికీ? నెక్స్ట్ కుల్కర్ణి సార్ మనకు ఈ బిజినెస్ లో 1 लाख ఇన్కమ్ కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి దాని గురించి మాట్లాడారు. 1 लाख अगर हमको यहाँ से लेना है, मंथली इनकम 1 लाख लेना है तो हमें क्या करना पड़ेगा. तो बहुत सारी बातें उन्होंने बताई. अलग अलग प्रोडक्ट रेंज के ऊपर हम काम कर सकते हैं, आप एग्री के ऊपर काम कर सकते हैं, आप हेल्थ मीटिंग कर सकते हैं, आप ब्यूटी मीटिंग कर सकते हैं. और ऐसे कुछ करने वालों के लिए यहाँ पे उनको इन्वाइट भी किया. సార్ ఇక్కడ పిలిచారు, ఎవరైతే చేస్తున్నారు 1000 పీవీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే దానికన్నా ఎక్కువ పీవీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక నెలలో. అండ్ 500 పీవీ చేసిన వాళ్ళు కూడా చాలా మందికి పిలిపించారు. సో ఎంతమందికి అనిపిస్తుంది మేము కూడా ఇది చేయగలుగుతాము అని? कितने लोगों को लग रहा है कि हम भी ये कर सकते हैं? लग रहा है? तो क्या आपको जो लग रहा है मतलब ये है कि अगले 1 महीना 2 महीना 3 महीना 4 महीना 5 महीना 6 महीना आपका इनकम 1 लाख होने वाला है. इसका मतलब वो है. क्या उसके लिए आप एक्साइटेड है? एक्साइटेड ఉన్నారా దాని గురించి? వెరీ గుడ్. సో ఇదంతా మనము నేర్చుకుంటున్నాము అండ్ ఇది నేర్చుకుంటూ మనము చేయాల్సి ఉంటుంది. సో ఏం చేయాలి దాంట్లో ఒకే ఒక సిడి నేను ప్రమోట్ చేసి మళ్ళీ నా టాపిక్కి వస్తాను. ఈ బిజినెస్ లో మనం చేసేది 10 కోర్ స్టెప్స్. ఈ బిజినెస్ లో మనం ఏం చేస్తాము? 10 కోర్ స్టెప్స్. यस अभी मैं अच्छा लग रहा हूँ ना? तब से एकदम अभी खूबसूरत लग रहा हूँ. ఓకే అప్పటి నుంచి ఎట్లా ఉంది అంటే నా మీదనే ఇట్లా చాలా ఎక్కువ లైట్ ఉండనుకో అది సడన్లీ రాత్రికి ఒకటి ఏదైనా కనిపిస్తే ఎట్లా భయం ఉంటుంది అట్లా. ఓకే నాకే అట్లా భయంలాగా అనిపిస్తుంది దాని మీద. సో మనం చేసేది 10 కోర్ స్టెప్స్. సో ఎంతమందికి 10 కోర్ స్టెప్ తెలుసు? రైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇవాళ రేపు ఎల్లుండి आज कल परसों ये 3 दिन में हम सभी को एक होमवर्क है. आप कम से कम 3 बार 10 कोर स्टेप सुनना है. ये हमारे विनिंग टीम के CEP ऐप में अपलोडेड है, SP बारेल सर के राइट टॉक में.
क्या करना है? ఏం చేయాలి? ఏం చేయాలి? మనము 10 కోర్ స్టెప్స్ అట్లీస్ట్ ఈ 3 రోజుల్లో 3 సార్లైనా వినాలి. అది ఉన్నది మనకు విన్నింగ్ టీమ్ సిపి రైట్ యాప్ లో ఉంటది, అది సిపి సబ్స్క్రిప్షన్ లో ఉంటది. దాంట్లో ఎస్పి బారెల్ సార్ది 10 కోర్ స్టెప్స్ అని ఆల్రెడీ ఉన్నది, అది మనం వినాలి. అదే మనం చేసేది ఉన్నది. వింటారా? करेंगे? सुनेंगे पहले? ओके, सुनने के लिए तैयार है ना? राइट, तो वहां से आपको बहुत कुछ सीखने को मिलेगा. वो सब सीख कर ही हम यहाँ पर आगे आ रहे हैं. यहाँ पे जितने भी लीडर्स हैं ये सब सुन के यहाँ पे आगे आए हैं. तो ఇంతమంది సక్సెస్ఫుల్ అయినారు అంటే అదే విని అదే చేసి వాళ్ళు సక్సెస్ అయినారు. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పబోతున్నా, సో ఇది ఎట్లా ఉన్నాయంటే ఒక పడవ పోతుంది అనుకోండి, एक शिप जा रहा है. शिप मालूम है ना? बड़ा शिप है. शिप अच्छा जा रहा है, अच्छा शिप एकदम परफेक्टली पानी में समुद्र में जा रहा है. लेकिन जाते 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 धीरे से शिप डूब गया. ठीक है, किसको भी समझ में नहीं आया, कोई प्रॉब्लम नहीं था, लेकिन शिप में पानी कैसे आ गया, क्यों डूब गया? పెద్ద పడవ పోతుంది సముద్రంలో, మంచిగా పోతుంది, మంచి పెట్రోల్ ఉన్నది, కెప్టెన్ మంచిగా డ్రైవ్ చేసే వ్యక్తి చాలా ఎక్స్పీరియన్స్ వ్యక్తి ఉన్నాడు. కానీ మెల్లమెల్లగా ఓకే మొత్తం నీళ్ళు నిండిపోయింది అండ్ మెల్లగా అది మొత్తం ఏమైంది? इसको क्या बोलते हैं तेलुगु में? डूब गया को क्या बोलते हैं? అర్థమైంది కదా? మునిగిపోయింది. ఓకే, సో ఎందుకు మునిగిపోయింది అంటే ఇక దానికి మొత్తం పరిశీలన చేస్తే ఏమొచ్చిందంటే वो पूरा ढूंढ के निकाले आखिर ये डूबा क्यों ऐसा हुआ. तो इतना बड़ा शिप में कुछ छोटे छोटे सुराख थे. क्या थे? చిన్న చిన్న రంధ్రాలు ఉండిపోయినాయి. ఆ మెల్లగా దాని నుంచి నీళ్ళు లోపల రావడం స్టార్ట్ అయింది అండ్ మెల్లగా అది ఏమైంది? మునిగిపోయింది. సో మనం కూడా ఈ బిజినెస్ లో చాలా పెద్ద బిజినెస్ చేయాలి, నా టీంలో ఎంతమంది ఉండాలి, నేను ఇన్ని లక్షల సంపాదన చేయాలి, ఓకే నేను కార్ తీసుకోవాలి, నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, ఇదంతా మనం ఆలోచిస్తున్నాము, పెద్దగా ఆలోచిస్తున్నాము. ఓకే, ఈ మొత్తం క్రమంలో ఈ పెద్దగా మనం చేసేది ఉన్నది, సాధించేది ఉన్నది దాంట్లో. కానీ కొన్ని చూడలేక మనము కొన్ని తప్పులు చేస్తాము. రంధ్రాలు కనిపిస్తాయి, అవి చిన్నవి కనిపించలేదు, కానీ అదే ఏం చేసింది? छोटे छोटे सुराख थे, लेकिन वो क्या कर दिया? किश्ती को डुबो दिया. तो हमारे काम में भी మన బిజినెస్ లో కూడా మనము కొన్ని విషయాలు మనము మంచిగా చేస్తున్నాము, కానీ తెలియకుండా మనము కొన్ని తప్పులు చేస్తున్నాము. అది చిన్న రంధ్రాల్లాగా మెల్లగా అది ఏం చేస్తుందంటే మన బిజినెస్ ని మొత్తం ముంచేస్తుంది. ठीक है, पूरा हमारा बिजनेस जीरो हो सकता है. तो उसके लिए आपको कुछ बातें समझना पड़ेगा. क्या आप सुनने के लिए तैयार हैं? सावधान हो गए? यस. तो सबसे पहला जो समझने वाली इसमें बात है, देखिए ఈ బిజినెస్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏమున్నదంటే ఎప్పుడైతే ఈ బిజినెస్ మనం చేస్తామో సో చాలా మంది మనకు నో అంటారు, కొన్ని మనం నెగటివ్స్ మనం ఫేస్ చేస్తామా? कुछ लोग नो बोलते हैं तो थोड़ा होता है कि यार ये क्या काम में आ गए हम लोग. होता है कि नहीं होता है? जब हम नो सुनते हैं, जब हमारे सामने निगेटिव आता है, तो सबसे पहला काम कुछ लोग क्या करते हैं कि संडे मीटिंग जब आता है तो वो बोलते हैं कि अगले बार जाएंगे. ओके, फिर अगले संडे आता है तो फिर वो बोलेंगे कि ये बार क्या हो गया, ये हमारे पास एक दावत आ गया. फिर अगले बार क्या बोलेंगे कि हमारे पास एक बर्थडे आ गया. फिर अगले बार बोलेंगे कि हमारे पास बुखार आ गया. फिर अगले बार बोलेंगे अब तो कुछ भी बोल सकते हैं, अब तो कुत्ता मर गया, बिल्ली को बुखार आ गया, भैंस को मोशंस लग गए, कुछ भी बोल सकते हैं. అర్థమవుతుందా? అంటే మనము ఎప్పుడైతే కొంచెమైనా నెగటివ్ రాగానే ఫస్ట్ పని ఏం చేస్తామంటే అప్లైన్ పిలిచినప్పుడు మీటింగ్కి రావడానికి బహానాలు చెప్తాము. ఏ బహానాలు చెప్తామంటే ఇవాళ జ్వరం ఉన్నది, ఇవాళ కొంచెం ఒక చుట్టాలు వచ్చేసారు, లేకపోతే కొంచెం మా దగ్గర ఒక ఇంపార్టెంట్ పెళ్లి ఉన్నది. ఒకవేళ మీరు చూడండి ఈ మొత్తం బిజినెస్ నాకు ఏమర్థమైందంటే మీరు సక్సెస్ఫుల్ కావాలి అనుకుంటే సక్సెస్ఫుల్ పీపుల్తో కలుస్తూ ఉండాలి. ఈ ఒక్క పార్ట్ మిస్ అయితే సక్సెస్ కాలేము.
आपको सक्सेसफुल होना है तो सक्सेसफुल लोगों से मिलते रहना पड़ेगा। तो वो कहाँ मिलेंगे? सक्सेसफुल लोग कहाँ मिलेंगे? ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? అచ్చా, మీరు మీటింగ్ కి రాలేదనుకోండి, మీ ఇంటికడ ఎంతమంది మెర్సిడీస్ బెంజ్ వాళ్ళతో మీరు కలుస్తున్నారు? లక్షలు సంపాదన చేసే వాళ్ళతో కలుస్తున్నారా? मिल रहे क्या? अगर मीटिंग में नहीं आए तो कोई ऐसे लाखों इनकम कमाने वाले मर्सिडीज बेंज ओनर से आप मिल रहे? आप किससे मिल रहे? ఎవరితో కలుస్తున్నారు? చాలా మంది ఇట్లా చూపెడుతున్నారు. किससे मिल रहे? जो నార్మల్ लोग हैं उनसे मिल रहे ना. మనలాగా నార్మల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళతోనే కలుస్తున్నాము. అంటే మనం ఎక్కడ ఉంటాము? మనం కూడా నార్మల్ ఉండిపోతాము. సో మనం నార్మల్ ఉండాలా లేకపోతే డ్యూసిటీ కావాలా? हमको नॉर्मल रहना है, ड्यूसिटी जाना है. तो सबसे पहला काम है ये అసోసియేషన్ छोड़ना नहीं. ఇట్లాంటి మీటింగ్స్ ఏ పరిస్థితిలో వదలొద్దు. ఓకే, అర్థమవుతుందా? ఇది ఎంత చిన్న విషయం లాగా అనిపిస్తుంది, కానీ మొత్తం సక్సెస్ కి పెద్ద సీక్రెట్ ఇదే ఉన్నది. ఇక్కడ ఉన్న ऑल सक्सेसफुल पीपल, यहाँ पे जितने भी सक्सेसफुल लोग हैं, उन्होंने बहुत सारे अपने आप संभाल लिया. उनके पास भी दावत थी, शादी थी, बुखार आया, रिश्तेदार आ गए, बारिश आई, सर्दी हो गई, ठीक है, अभी जितने आप बोल सकते वो सब हुआ, फिर भी ये लोग मीटिंग को आए. इसलिए आज इनका इनकम 5 लाख के ऊपर हो गया है. ओके, तो ఎన్ని కష్టాలు వస్తే కూడా, ఎన్ని పరిస్థితులు వాళ్ళకు ఎదురైతే కూడా వాళ్ళు మీటింగ్ వదలలే. అందు గురించి ఇవాళ ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఇక్కడ కూర్చున్నారు. సో మనం ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్స్ ని వదలొద్దు. క్లియరా? ఇట్లాంటివి తప్పు మనం చేయొద్దు. నా ఇంకొక సెకండ్ పాయింట్ ఏమున్నదంటే, ఎప్పుడైనా మనము బిజినెస్ చేసే క్రమంలో మనకు నెగటివిటీ ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్నగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాము. छोटा सोचते. और सबसे पहला छोटा सोचने का फर्स्ट वर्ड क्या है मालूम है? అన్నిటికన్నా చిన్నగా ఆలోచించే మొదటి లైన్ ఏమున్నది? పహలా శబ్ద క్యా रहता है कि अपने से नहीं होता. ఈజీగా ఏం చెప్తాము? మనతో కాదు చెప్తున్నారంటే మనం చాలా చిన్నగా ఆలోచిస్తున్నాము. చాలా చిన్నగా ఆలోచించే వాళ్ళ యొక్క కళలు ఉండవు. చిన్నగా ఆలోచించే వాళ్ళకు ఏమి మనము పెద్దగా సాధించే యొక్క ఉత్సాహం వాళ్ళ లోపల రాదు. వాళ్ళు అది చేయలేరు కూడా. ఎందుకు చేయలేరు అంటే వాళ్ళు ఇక్కడే డిసైడ్ అయిపోయినారు, మన వల్ల నాతో ఇది मेरे से ये नहीं होगा. अगर हम छोटी सोच रखेंगे तो माइंड बोलेगा मेरे से नहीं होगा, तो हम बोलेंगे नहीं होगा, और फिर वो बिल्कुल भी नहीं होगा. तो जब भी सिचुएशन आए बिजनेस में, एक चीज हमको निकाल देना है, छोटी सोच को निकाल के बाहर फेंक देना है. मेरे से होगा ही, నేను చేస్తాను, నేను చేయగలుగుతాను, నా కలలు నేను నిజం చేసుకుంటాను. ఎందుకు నిజం చేసుకోలేము? क्यों हम नहीं कर सकते? आप बताइए, क्यों नहीं कर सकते? बाहर की दुनिया में मैं अकेला जॉब कर रहा था, मेरे पापा मेरे को सपोर्ट नहीं कर सकते मेरे जॉब में, मेरी वाइफ सपोर्ट नहीं कर सकते, कोई సపోర్ట్ नहीं कर सकते. ठीक है, బయట ప్రపంచంలో మీరు జాబ్ లో ఉన్నారు, దేనిలో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ మీ వెనుక విన్నింగ్ టీం లాంటి ఇంత పెద్ద సిస్టమ్ ఉన్నది. హలో, మీ అప్లైన్స్ ఉన్నారు, మీకు మంచి టీం ఉన్నది. ఇంత ఉంటే కూడా, అండ్ టైం టెస్టెడ్ 21-year-old సక్సెస్ ట్రాక్ రికార్డ్, వెస్టీజ్ లాంటివి గొప్ప కంపెనీ మీ వెనుక ఉన్నది. మరి నేను చేయలేను ఎందుకు ఈ థాట్ మనం తీసుకొస్తాం? मैं नहीं कर सकता ये थॉट क्यों लाते हैं हम लोग? क्यों लाते हैं? क्योंकि हम अपने आप को अकेला सोचते. आप अपने आप को अकेला मत समझो. आपके पीछे विनिंग टीम है, आपके पीछे एसपी बारल साहब है, आपके पीछे वेस्टीज है. ये सब अगर साथ है तो क्या सक्सेस नहीं हो सकते? सक्सेस కాలేమా? సో చిన్న ఆలోచన సరళి మనం తీసేయాలి. ఓకేనా? క్లియరా? ठीक है. अब देखिए, अब मैं जो बातें बोलने वाला हूं, अभी मेरा रियल टॉपिक स्टार्ट हो रहा है. ఓకే, సో మనము ఈ బిజినెస్ మనుషులతో చేస్తున్నాము. అండ్ ఎప్పుడైతే మనం మనుషులతో పని చేస్తామో మన లోపల ఎన్నో విషయాలు ఉంటాయి. మనం తెలుసో తెలియకో కొన్ని మనము చేస్తూ ఉంటాము. దానికే అంటారు మిస్టేక్స్ అంటారు, తప్పులు అంటారు.
हम जाने अनजाने में जब हम लोगों के साथ काम करते तो बहुत सारे हम मिस्टेक्स करना स्टार्ट कर देते। तो सबसे पहला मिस्टेक यहाँ पे क्या होता है, ये देखिए, ये लोगों के साथ काम करना है, ठीक है। मैं और मेरा फर्स्ट डाउनलाइन, हम कितने हो गए, నేను ఇంకా ఒక్క డౌన్లైన్ వస్తే కూడా మనం ఏమైపోయినాము, టీం అయిపోయినాము। ఇక టీం ఎప్పుడైతే ఏర్పడుతుంది, ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఈగో ప్రాబ్లం। ఏం స్టార్ట్ అవుతుంది, ईगो प्रॉब्लम। सबसे पहला प्रॉब्लम क्या आता है, ईगो प्रॉब्लम आता है। अब आप देखिए, ये बिजनेस में सबसे फर्स्ट बात एसपी भाई सर यही बोल रहे हैं कि हमें दूसरों के ईगो का ध्यान रखना है, दूसरों का ईगो हर्ट ना हो, उनके ईगो को राइट सताना ना हो, उनके ईगो को धक्का ना लगे, उनको चुभे ना, ऐसा हमारा प्रवर्तन हमारा होना चाहिए, ऐसा हमारा काम करने का, बात करने का तरीका होना चाहिए। సో వేరే వాళ్ళ ఈగోని మనం హర్ట్ చేయొద్దు, వాళ్ళకు బాధపడేటట్టు మనం మాట్లాడేది చేయొద్దు। క్లియర్ ఈ మాట? ఎస్పీ బాల్ సార్ మాటల్లో మనం వింటే ఎదురున్న వ్యక్తి యొక్క ఈగోని కాపాడాలి, మీలో ఉన్న ఈగోని తీసేయాలి। ఎస్పీ బాల్ సార్ सामने वाले के ईगो को संभालना है, अपने अंदर के ईगो को निकालना है। ये सबसे पहला काम इसमें सीख लेना पड़ेगा, ठीक है। तो किसी भी हालत में किसी का ईगो हमें हर्ट करने की जरूरत नहीं है। अब ईगो हर्ट करने के बहुत सारे तरीके, आप उसको कुछ भी बोल सकते हैं, और सबसे आसान तरीका ये है कि मजाक करना। क्या करना है, मजाक। ఎస్పీ బాల్ సార్ యొక్క బుక్ ఉన్నది 18 చాప్టర్స్, దాంట్లో మజాక్ అనే పదం అసలు ఏం ఉండదు ప్రపంచంలో అంటున్నారు। मजाक कुछ भी नहीं रहता, एसपी बाल साहब ने वो बुक में बोला हुआ है। क्योंकि अगर हम किसी के ऊपर मजाक कर रहे हैं, हमको लगता है कि हम तो ऐसे ही हंस रहे हैं, लेकिन उसके दिल को वो चुभ रहा है। మజాక్ మనం ఏదో మజాక్లో చెప్పేస్తాము, కానీ అది అతని హృదయం మీద అది గాయం చేస్తుంది అని। సో మనము ఎప్పుడు మజాక్ చేసే అవసరం లేదు, ఇక్కడ ఒక వ్యక్తికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, విలువ చేయాలి। ఓకే, క్లియరా? సమझ में आ गया? క్లియర్? ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంకొక విషయం ఏమున్నదంటే, సెకండ్, ప్రపంచంలో ఏదైనా పెద్ద పెద్దవి యుద్ధం కావచ్చు, మన ఫ్యామిలీస్ లో కూడా గొడవలు అవుతున్నాయి అంటే ఫస్ట్ ఈగోతోనే స్టార్ట్ అవుతుంది, ठीक है। कोई भी आप देख लो, कहीं भी आप अपने रिश्तेदार में देख लो, खानदान में देख लो, बाहर देख लो, लड़ाई देख लो, रामायण देख लो, महाभारत देख लो, कहीं भी शुरू होता वो एक ईगो से ही शुरू होता, ठीक है। तो ईगो को निकाल देना है। दूसरा प्रॉब्लम शुरू होता है, वो है पैसा। किससे शुरू होता है, मनी। तो ये बिजनेस में हमें किसी के साथ पैसे का लेन देन नहीं करना है, अपलाइन डाउनलाइन नो पैसे का लेन देन, क्रॉस लाइन तो बहुत दूर की बात, ठीक है। अपलाइन डाउनलाइन के साथ मनी ट्रांजैक्शन नहीं करना है, और क्रॉस लाइन से तो बिल्कुल भी बात भी नहीं करना है, दूर रखना है, ठीक है। आपको प्रोडक्ट खरीदना है, आप डीएलसीपी ऑफिस जाओ, वेस्टिज ऑफिस जाओ, आप प्रोडक्ट ले लो। अपलाइन डाउनलाइन से कोई पैसा लेने का और देने का कोई इसमें सिस्टम नहीं है। మన అప్లైన్ డౌన్లైన్ మధ్యలో ఎట్లాంటి మనీ ట్రాన్సాక్షన్, డబ్బు పరంగా ఇచ్చేది తీసుకునేది ఏం ఉండదు। క్రాస్ లైన్ తో అయితే మనం చాలా దూరంగానే ఉండాలి, మాట్లాడేది కూడా అవసరం లేదు। మీకు ప్రోడక్ట్ కొనుక్కోవాలా, వెస్టిజ్ ఆఫీస్ వెళ్ళండి, ప్రోడక్ట్ కొనండి, రైట్। ఇక్కడ అప్లైన్ డౌన్లైన్ మధ్యలో మనీ ట్రాన్సాక్షన్ వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక చిన్నగా స్టార్ట్ అవుతుంది, అది పెద్దగా అవుతుంది। మీరు కూడా వెస్టిజ్ లో ఉండరు, అతను కూడా ఉండరు, आप भी बिजनेस में नहीं रहेंगे और वो भी बिजनेस में नहीं रहेगा। वो बोलते ना, मैं पहले मजाक से बोलता था कि वेस्टिज में आपकी फोटो रह जाएगी खाली। వ్యక్తి పోయాడు అనుకో, ఎక్కడ ఉంటాడు, అక్కడ ఫోటోలో ఉంటాడు। సో మేము కూడా వెస్టిజ్ లో ఉంటుండే అనే ఒక ఫోటో ఉంటుంది అంతే, మరి మీరు ఉన్నారు వెస్టిజ్ లో, ఓకే। సో మనీ ట్రాన్సాక్షన్ ఇక్కడ మనం చేసేది లేదు, క్లియర్ అయిపోయి, ఓకే। మన నెట్వర్క్ లో మనీ ట్రాన్సాక్షన్ చేసేది ఏం లేదు। ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమైతుందంటే, మనం ఈ బిజినెస్ ఎప్పుడైతే మనము डेवलप చేస్తామో, हम जब बिजनेस को डेवलप करते बढ़ाते तो हमारे अंदर बहुत नए नए विचार आते, नए नए आइडियाज, सर ऐसा कर देंगे ये बिजनेस फास्ट ग्रो हो जाएगा, ఇట్లా చేసినాం అనుకో బిజినెస్ చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది। ఏదో కొత్త ఐడియాస్ వస్తాయి, మన దగ్గర చాలా ఐడియాస్ వస్తాయి, వస్తున్నాయా?
కొంతమంది నవ్వుకుంటున్నారు, कुछ लोग हंस ले रहे हैं, लगता है उनके अंदर बहुत सारे आइडियाज आ रहे हैं, ठीक है। तो आपके अंदर कुछ भी ఐడియా हो, आप कोई भी नई चीज पहली बार कर रहे हो, ఏదైనా కొత్త విషయం మొదటిసారి చేస్తున్నారంటే మీ అప్లైన్ తో ఒకసారి అడగండి, చెక్ చేయండి। आप अपने अपलाइन से चेक कर लो कि मैं ऐसा करना चाह रहा हूँ, ठीक रहेगा कि नहीं रहेगा, ఇట్లా చేస్తే బాగుంటుందా లేదా। చాలా మందికి ఏదేదో విచారం అంటే ఎట్లాంటి ఐడియాస్ వస్తాయంటే ఇప్పుడు నేను పేపర్ యాడ్ ఇచ్చేస్తా, లేకపోతే ఇది పని చేస్తా, లేకపోతే ఇట్లా చేసేస్తా, అక్కడ నిలబడతా, ఆ ఎగ్జిబిషన్ పోతా, మందిరం దగ్గర నిలబడతా, ఏమేమో ఐడియాస్ తీసుకొని వస్తారు నా దగ్గర అయితే। సో ఏదైనా చేయండి, మీ అప్లైన్ తో ఒకసారి చెక్ చేయండి। आप अपने अपलाइन से एक बार चेक कर लो। बिजनेस को बढ़ाने का कोई भी अगर नया आपको कुछ आइडिया आ रहा है तो चेक कर लेना। बिना चेक किए क्या हो जाएगा, आपका पैसा वेस्ट जा सकता है, आपका टाइम वेस्ट जा सकता है, आपके अंदर नेगेटिविटी आ सकता है। మీ టైం, మీ మనీ అండ్ మీ లోపల నెగటివిటీ రావచ్చు। అందు గురించి మీరు మీ అప్లైన్ తో చెక్ చేసుకోవాలి। చెక్ చేస్తారా? క్లియర్ అయిందా పాయింట్? ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం ఏమన్నదంటే ఎప్పుడైతే మనం బిజినెస్ లో ముందుకు వెళ్తా ఉంటామో టీम फॉर्म అవుతుంది। क्या होता है, एक टीम बनेगा। जब टीम बनता है तो हम हर बार हम मीटिंग में मिलते, ठीक है, अपलाइन डाउनलाइन मिलते, क्रॉस लाइन भी मिलते, तो यहाँ पे हमको बहुत ध्यान से रहना पड़ेगा, ठीक है। अपलाइन डाउनलाइन के बीच में जब बात होता है तो आप अपना कोई भी निगेटिव कुछ आप फेस कर रहे हैं, कुछ आपको चैलेंज आया है, तो डाउनलाइन को बताने के लिए जरूरत नहीं है। आपको कोई भी प्रॉब्लम आया, कुछ निगेटिविटी फेस किए, तो आपको किसको बोलना है? अपलाइन को आप पूछ सकते हैं, ठीक है। हर छोटी छोटी चीज को बोलने की भी जरूरत नहीं। अपलाइन भी बेचारे इंसान है, उनको भी, ठीक है। సో మరి చిన్న చిన్న విషయాలు అప్లైన్ వరకు తీసుకువెళ్ళే అవసరం లేదు, కానీ ఏదైనా నెగటివిటీ వస్తే మనం డౌన్ లైన్ తో డిస్కస్ చేయము। ఎవరితో డిస్కస్ చేయాలి? ఏదైనా కష్టాలు వస్తే మీరు పిల్లలతో మాట్లాడతారా, పెద్దవాళ్ళతో మాట్లాడతారా? మీ టీం కూడా మీకు పిల్లలు లాంటిదే। సో ఏదైనా प्रॉब्लम వస్తే మీ अपलाइन దగ్గర వెళ్ళండి, ठीक है। कोई प्रॉब्लम आया तो बच्चों से बात करते हैं या बड़े लोगों से बात करते हैं? तो आपका टीम आपके बच्चे हैं, उनसे बात करने की जरूरत नहीं है। दूसरा, आप अपना खुद का बिजनेस डाउनलाइन से डिस्कस नहीं कर सकते। मेरे इतने लेग है, मेरे इतने पीवी है, मेरा इतना एलओबी है, डाउनलाइन के साथ डिस्कस करने की जरूरत है। डाउनलाइन भी अपलाइन से पूछने की जरूरत नहीं है। सर आपके कितने लेग है, ये पूछने की जरूरत नहीं। क्लियर? मी ఎన్ని లెగ్స్ ఉన్నాయి సార్, మీకు ఎన్ని ఎల్ఓబీలు ఉన్నాయి సార్, ఇవన్నీ డౌన్ లైన్ వాళ్ళు అప్లైన్ తో అడిగే అవసరం లేదు। అప్లైన్ కి ఎన్ని లెగ్స్ ఉన్నాయని మీకు దాంతో ఏం అవసరం, మీకు డబ్బులు వస్తుంది దాంతో, మీకు ఎన్ని లెగ్స్ ఉన్నాయి అది ఆలోచించండి కదా, మీకు దాని నుంచి ఇన్కమ్ వచ్చేది ఉంది, ठीक है। तो आपको कितने लेग्स है, आपका कितना बिजनेस है, वो आपको पैसा देगा। अपलाइन के कितने भी लेग्स रहेंगे, आपको पैसा नहीं आएगा उससे, ठीक है। तो माइंड योर, ठीक है, क्वेश्चन। तो और एक इसमें बात यह है कि बहुत सारे लोग बहुत होशियार रहते, अपन अपलाइन से नहीं पूछते, डाउनलाइन से नहीं पूछते, अपन पूछते बाजू वाले से, क्रॉस लाइन। अपना क्या जा रहा, మనకేం పోతుంది, పక్క వాళ్ళతో క్రాస్ లైన్ తో అడగాలి, నీదేంటిది, నీది ఎన్ని అడుగుతాడు। అది అయితే ఇంకా ఘోరమైన తప్పు చేస్తున్నాము। ఏం చేస్తున్నాము? హలో, ఏమైంది, చాలా సీరియస్ అయిపోయినారు। ఓకే, ఈ పాయింట్స్ గురించి సీరియస్ కావాలి, కానీ ముఖం సీరియస్ పెట్టుకోకండి, నేను చెప్పాలి మీరు చూసుకుంటూ, ठीक है। तो ऐसा गलती हमको नहीं करना है, क्रॉस लाइन से भी बिजनेस डिस्कस नहीं करना है। क्लियर ये पॉइंट? ओके। अभी इसके रिलेटेड आपको कोई भी इश्यू है तो आप अपने अपलाइन से ही बात करना है, और किसी से बात करने का कोई जरूरत नहीं है। మీ అప్లైన్ తోనే మాట్లాడాలి, క్రాస్ లైన్ తో మాట్లాడేది కూడా అవసరం లేదు యాక్చువల్లీ। ఓకే, డైరెక్ట్లీ క్రాస్ లైన్ కి నేను ఫోన్ చేస్తున్నా, సార్ ఇవాళ వస్తున్నారా ఆ మీటింగ్ కి, నీకెందుకు భయ్, మీ అప్లైన్ వస్తున్నారు కదా చాలు। క్రాస్ లైన్ తో మాట్లాడేది అవసరం లేదు, ఓకే। చాలా అవసరం ఉన్నప్పుడు అప్లైన్ యొక్క అవగాహనతో మీరు క్రాస్ లైన్ కి కాల్ చేయాలి। आप अपने अपलाइन से परमिशन या अपलाइन की जानकारी में रख के आपको उनसे बात करना है। क्लियर हो गया?
अपलाइन को बोलना है, अपलाइन मैं वो क्रॉस लाइन से थोड़ा बात करूं क्योंकि मैं विकाराबाद में मैं नहीं जा रहा हूं, तो वहाँ मेरा एक दोस्त आ रहा है या मेरा डाउनलाइन जा रहा है, तो वो वहाँ पे लीडर है तो वो बात करेंगे। ऐसा कुछ ऐसा सिचुएशन है तो आप बात कर सकते अपलाइन के परमिशन से। క్లియరా? అర్థమవుతుందా అందరికి? ఎంతమందికి హిందీ అర్థమవుతుంది? అరే వెరీ గుడ్, చాలా మందికి హిందీ అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్, సో మీకు అర్థమవుతుందని నాకు ఎట్లా తెలియాలి? ఇది నేను చెప్పలే, కుల్కర్ణి సార్ అన్నారు మీకు అర్థమైతే आपको समझ में आया तो क्या करना बोले? मैं क्या बोला आपको? क्लास मारो नहीं बोला, थोड़ा फास्ट क्लास मारो बोला. ओके, नेक्स्ट ఉన్నది कि डू राइट यूज ऑफ योर अपलाइन. आप अपने अपलाइन का सही यूज करना है. हर छोटी चीज को आप अपलाइन को बुला रहे, अपलाइन प्लान दिखाने आ जाओ, अपलाइन डेमो दिखाने के लिए आ जाओ, अपलाइन को फोन कर रहे, सर इसको घुटने पे दर्द है क्या देना, ठीक है, మొక్కలు నొప్పి ఉన్నది ఏమి ఇవ్వాలి, ఎప్పటి నుంచి అడుగుతున్నారంటే 1 సంవత్సరం అయిపోయింది బిజినెస్ లో. ఇవాళ కూడా ఇప్పుడు కొంతమంది అయితే 1947 నుంచి అడుగుతున్నారట. అంటే ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత కూడా ఏ ప్రాబ్లంకి ఏ ప్రొడక్ట్ ఇవ్వాలి, దేనికి ఏం చేయాలి ఇవాళ కూడా అర్థం కాలేదంటే తప్పు ఎవరిది? తప్పు ఎవరిది? హలో, అప్లైన్ ది తప్పు ఎవరిది? అంటే మనం ట్రైనింగ్ తీసుకుంటలేము, మనము రైట్ ట్రైనింగ్, ప్రోడక్ట్ ట్రైనింగ్, ఓకే बिजनेस ट्रेनिंग మనం అటెండ్ చేస్తలేము, దాని యొక్క అర్థం అది వస్తుంది. आज भी अगर हम हर छोटी चीज को अगर अपलाइन से पूछ रहे हैं कि इसके लिए क्या देना, घुटने में दर्द है क्या देना, बीपी के लिए क्या देना, आप डेमो दिखाने के लिए आ जाओ, आप प्लान दिखाने के लिए आ जाओ, ठीक है, अगर आज भी ऐसा कर रहे हैं, 6 महीना हो गया, 1 साल हो गया, मतलब आप ये बिजनेस में बड़े लीडर नहीं बन सकते. आपका इनकम 1 लाख छोड़ दो, 20,000 में आना मुश्किल है, मैं बोल रहा हूँ. ఓకే, 1 లక్ష కాదు 20,000 కూడా సంపాదన చేయాలంటే కష్టం అవుతుంది. మీరు అప్లైన్ పైన డిపెండెంట్ ఉంటే అప్లైన్ కి రైట్ వేలో వాడుకోవాలి. రైట్ వేలో వాడుకోవాలంటే ఏంటిది? ప్రతి చిన్న విషయంలో అప్లైన్ కి పిలిపించే అవసరం లేదు, అప్లైన్ కి కాల్ చేసే అవసరం లేదు. ఎక్కడైతే చాలా అవసరం ఉన్నది, ఎక్కడైతే మనం అప్లైన్ కి మనము ప్రొజెక్ట్ చేసేది ఉంటది, ఓకే, మా గొప్ప అప్లైన్ వస్తున్నారు, ఈ అప్లైన్ ఏం చెప్తే నువ్వు విన్నావు అనుకో నీ జీతం మారుతుంది, ఇట్లా అప్లైన్ కి ప్రమోట్ చేసి ఒక 1 మినిట్ 2 మినిట్ మాట్లాడాలి సార్ అని మనం अपलाइन तो कल्पिस्ते అది చాలు. राइट वे ऑफ यूजिंग योर अपलाइन. आप अपलाइन का 1 मिनट 2 मिनट ले लो, नए आदमी से मिला लो, आप उसको बोल दो कि भाई ये हमारे ग्रेट अपलाइन है, अगर इनके आप 2 मिनट भी सुन लेंगे तो आपकी लाइफ में बदलाव आ सकता है. तो अपलाइन को हमें प्रॉपर यूज करना है. अभी ये प्रॉब्लम क्या होता है कि बहुत सारे लोगों के अपलाइन जो है उनके पुराने रिश्तेदार है, दोस्त है. ये अपलाइन के रमेश రా ఇగో మా ఫ్రెండ్ వచ్చింది, అందరి ముందు ఇట్లా పేరుతో పిలుస్తారు. హలో, अपलाइन को रेस्पेक्ट देना सीखना चाहिए, ठीक है. वेस्टीज में हम सर बोलते, विनिंग टीम में हम भैया बोलते, ठीक है. कोई भी चीज आप बोल सकते. वेस्टीज లో మేము సర్ అంటాము, వినింగ్ టీమ్ లో అన్న అంటాము. అన్న చెప్పండి, नो प्रॉब्लम, ओके. वैसे हम मैडम बोलो या अक्का बोलो, बहन बोलो, दीदी बोलो, लेकिन ये बहुत इंपॉर्टेंट पॉइंट है कि आप अपने अपलाइन को सबके सामने नाम लेके बुला रहे, मतलब आप उनको रेस्पेक्ट कम दे रहे. और सारे डाउनलाइन अगर आपको भी वैसे ही बोलेंगे तो कैसा लगेगा? कुछ बनेगा यहाँ पे? नो. तो మీ యొక్క అప్లైన్ పేరు పిలిచి మనం మాట్లాడేది అవసరం లేదు. అప్లైన్ కి డౌన్లైన్ ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి. డౌన్లైన్ ముందు ఇవ్వాలని కాదు, అది మన హృదయం నుంచే రావాలని. డౌన్లైన్ ఉంటే ఉండకపోతే కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే కదా, ठीक है. डाउनलाइन सामने रहो मत रहो, लेकिन अपलाइन को रेस्पेक्ट देना ये सीखना पड़ेगा. ये भी अपलाइन का राइट यूज ही है, क्योंकि अगर आप अपनी अपलाइन को वैल्यू नहीं देंगे तो आपकी टीम नहीं बढ़ेगी. आपकी टीम में आपका कोई रेस्पेक्ट नहीं करेगा, कोई आपका बड़ा बिजनेस होने वाला नहीं है. పెద్ద బిజినెస్ కానే కాదు. మీ మాట ఎవ్వరు వినరు. మీ దగ్గర టీమే లేకపోతే మీ బిజినెస్ ఏమవుతుంది? అప్లైన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి.
ఇప్పుడు అప్లైన్కి రెస్పెక్ట్ ఇవ్వాలంటే నాకైతే మా అప్లైన్ చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే, మా అప్లైన్ అయితే మాకన్నా చిన్నోడు. ఇప్పుడు గణేష్ ఉన్నారు ఇక్కడ, గణేష్కి పెళ్లి కాలే, ఇంకా జస్ట్ ఇప్పుడిప్పుడే స్టూడెంట్ లాగా ఉన్న క్రౌన్ అయ్యిండు. ఇంతమంది అతని టీంలో అందరూ అతని కన్నా ఏజ్లో పెద్దగా ఉన్నారు. ఆయన తాత అతనికి డౌన్ లైన్ 70 ఏజ్. మా దగ్గర ఇంకొక యంగ్ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో అక్కడ ఎట్లా పరిస్థితి ఏదైనా కానివ్వండి, అప్లైన్ ఈజ్ अपलाइन, यू कॉल हिम एज गणेश सर, बोलो बोलो, कोई प्रॉब्लम नहीं है, क्योंकि बिजनेस के मीटिंग में वो सर है. बाहर आप తాత మనవడు బయట ఏదైనా కావచ్చు, కానీ బిజినెస్ టీం ముందు అతను మీ అప్లైనే రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఈ తప్పు చేస్తున్నారనుకోండి, మీరు చాలా పెద్ద మీరు లాస్ చేసుకుంటున్నారు. మీ కాళ్ళ పైననే మీరు కొట్టుకుంటున్నారు. अपने पैर पे कुल्हाड़ी मारने को తెలుగు में क्या बोलते हैं? మీ కాళ్ళ పైన మీరు గడ్డపార కొట్టుకుంటున్నారు, గొడ్డలి కొట్టుకుంటున్నారు. అర్థమైంది కదా? చాలా మంది నవ్వుకుంటున్నారు. అర్థమైందా లేదా? నా తెలుగు బాగుంటుంది, అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇట్లాంటివి తప్పు చేయకండి. ఇంకొకటి, నో రిలేషన్ విత్ వేరే యొక్క స్పౌస్. ఓకే, మీ డౌన్ లైన్లో మీ అప్ లైన్లో ఎవరైనా హస్బెండ్ వైఫ్ లేడీస్ జెంట్స్, ఓకే, అక్క చెల్లె తమ్ముడు, ఇట్లా మన దగ్గర ఇది ఫ్యామిలీ బిజినెస్. ఇది సో మన యొక్క వేరే వాళ్ళ స్పౌస్ అంటే మన టీంలో మన అప్ లైన్ డౌన్ లైన్లో ఎవరైనా భార్య లేకపోతే భర్త ఉంటే వాళ్ళతో మన రిలేషన్షిప్ చాలా క్లియర్ ఉండాలి. ఓకే, లేడీస్కి మనము అమ్మ అక్క చెల్లె అంటాము. ओके, हम लेडीज को माँ बोलेंगे, बहन बोलेंगे, ठीक है, और जेंट्स को भैया बोलेंगे या पिताजी बोलेंगे. उसके अलावा कुछ भी नहीं बोलेंगे. अभी हमारे पास होते दोस्त है, माँ दोस्त अंटे नड़वदु. ओके, और बहुत डेंजरस बात है, लेडीज का जेंट्स का दोस्त कभी हो ही नहीं सकता. ये गलती कभी नहीं करना. फिर भी लेडीज दोस्त बोल सकते, जेंट्स दोस्त बोल सकते, लेकिन लेडीज और जेंट्स का कोई दोस्ती नहीं रहता. या तो भाई है, बहन है, या तो फिर अंकल मामा, जो भी आपको बोलना है, रेस्पेक्टेबल ये हमारा रिलेशन होना चाहिए. क्लियर है? क्लियर ఉందా లేదా? ఈ విషయం చాలా జాగ్రత్తగా క్లియర్ చేసుకోవాలి. बहुत क्लियर. ठीक है, हम सब के अपलाइन इंटरव्यू में हमको बहुत बार सिखाया कि अगर आपको यहाँ से मीटिंग को जाना है, ఇక్కడ నుంచి మీకు మీటింగ్ కి వెళ్ళాలి, మీ దగ్గర కార్ ఉండాలి, మీ డౌన్ లైన్ అక్కడ మేడం ఉన్నారు, మీ కార్ ఖాళీ ఉన్నది, మేడం కూడా అదే మీటింగ్ కి వెళ్ళాలి, మీరు కూడా అదే మీటింగ్ కి వెళ్ళాలి. ఇద్దరు సేమ్ కార్ లో వెళ్ళొచ్చా? जा सकते? आपकी कार खाली है, दोनों एक ही मीटिंग में जा रहे हैं, वो दीदी भी है, इधर मैं हूँ, मेरी कार खाली जा रही, आ जाओ बैठ के. जा सकते क्या? नहीं जा सकते. आप बोल रहे दीदी आओ बैठो, लेकिन दूर से देखने वाला क्या होगा? क्या बिजनेस कर रहे, देख रहे, घूम रहे, बोलते नहीं बोलते? अरे ఏం బిజినెస్ అయింది, ఎట్లా తిరుగుతున్నా చూసినావా? ఫుల్ ఇక టీవీ సీరియల్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇక మన మహిళా మండలి అయితే ఇక ఫుల్ టీవీ సీరియలే ఉంటుంది. హలో, సో దూరం నుంచి చూసే వాళ్లకు మనం ఛాన్స్ ఇచ్చే అవసరం లేదు. మనం ఏం చెప్పాలి? మీరు కూడా అక్కడే వచ్చేయండి, ఆటోకి వస్తారా బస్కి వస్తారా మీరు చూడండి, నేను అక్కడే కలుస్తా, బస్ కథం. దీనికన్నా పెద్ద ఏం లేదు. తీసుకువెళ్ళాలంటే నాతో భార్గవి ఉండాలి, నా భార్య ఉండాలి, లేకపోతే మా సిస్టర్ ఉండాలి, లేకపోతే మా అమ్మ ఉండాలి. అంటే నా ఫ్యామిలీ నుంచి ఏదైనా ఒక లేడీ ఉంటేనే నేను వేరే లేడీకి మా కార్లో కూర్చోబెట్టుకుంటాను. अगर मेरी फैमिली से कोई मेरे साथ कोई लेडी है, मेरी वाइफ है, मेरी बहन है, मेरी माँ है, तो मैं दूसरी लेडी को मेरे साथ कार में लेके जा सकता हूँ, वरना नहीं लेके जा सकता. సేమ్ లేడీస్ కి लिए भी है. మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఇక మీ డౌన్ లైన్ జెంట్స్ ఉన్నారు, ఇదంతా లేడీస్ గురించి మాట్లాడుతున్నారు అంటే మీ గురించి కూడా సేమ్ కేసు ఉన్నది, వైస్ వర్సా అంటారు. ఓకే, సో లేడీస్ కార్ డ్రైవ్ చేస్తున్నారు, మీ డౌన్ లైన్ బైక్ మీద వస్తుండు, లేకపోతే బస్కి వస్తాడేమో, కూర్చో బై కూర్చో అని నో అట్లా చేసే పరిస్థితి రానే రావద్దు. క్లియర్ అయిందా? ఓకే, ఇది చాలా ఘోరమైన తప్పు, చాలా మంది చేస్తారు. అండ్ ఇట్లాంటివి తప్పులు చేస్తున్న వాళ్ళకు విన్నింగ్ టీం నుంచి తీసేస్తారు. ఎస్పీ బాల్ సార్ అని అన్నారు, బాల్ సార్ చెప్తున్నారు, నేను చెప్పలేదు, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను. బరాబర్ భయ్యా भी बोल रहे. ओके,
ఇట్లాంటివి తప్పులు ఇట్లాంటివి గడబడి చేసిన వాళ్ళకు మేము విన్నింగ్ టీం నుంచి తీసేస్తాము. మీ పుస్తకాల నుంచి ఈ యాటిట్యూడ్ బుక్ నుంచి కూడా ఫోటో పోతుంది, మీకు ఈ మీటింగ్లో కూడా ఎంట్రీ ఉండదు. ఇట్లాంటివి కచరా మాకు వద్దు. క్లియర్ ఉందా? క్లియర్ భయ్యా? मैं कुछ बराबर बोल रहा हूँ ना? बराबर, రైట్? ఓకే. సో ఇంకొక లాస్ట్ విషయము, ఓకే, మీరు ఏదైనా చేస్తున్నారు అంటే దాని వెనుక ఒక లైన్ ఆలోచించాలి. ఓకే, डू व्हाट इज डुप्लीकेबल. हमको वही करना है जो डुप्लीकेबल हो सकता है. मैं ये काम कर रहा हूं, अगर यही काम मेरे 10 डाउनलाइन करेंगे तो मेरा बिजनेस बढ़ेगा कि कम हो जाएगा, मेरे को फायदा होगा कि लॉस होगा. నేను ఏవైతే చేస్తున్నా ఇదే విషయము నా 10 మంది డౌన్లైన్ చేస్తున్నారు అనుకోండి, అది నాకు లాభమేనా లేకపోతే నష్టమేనా? ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైతే లాభం ఉన్నది అదే చేయాలి, ఎక్కడైతే నష్టం ఉన్నది అది అస్సలు చేసే प्रसक्ति లేదు, చేయదు. जहां पे ये करने से अगर लॉस हो रहा है तो वो काम को नहीं करना. कोई भी चीज रहने दो, हमें जितने भी बोला वो सारे पॉइंट भी उसके ऊपर भी आते हैं. ठीक है, तो आप ऐसा काम करो कि आपका डाउनलाइन उसको डुप्लीकेट कर सके, उसको कॉपी कर सके. कोई भी काम अगर आप करेंगे, ठीक है, మీ డౌన్లైన్ కాపీ చేసేటట్టే ఉండాలి, అంత సింపుల్ ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ కొన్ని ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ప్లాన్ చెప్తున్నా, నేను ప్లాన్ చెప్పే టైంకి నా మొత్తం నేను ఏవైతే పుస్తకాలు చదివినా, పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన అవన్నీ నేను చెప్పడం స్టార్ట్ చేసినాను అనుకోండి. ఇప్పుడు నా టీంలో కొత్తగా సలీం సార్ జాయిన్ అయ్యిండు, అతను కూడా అది చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే నేను నా ప్రొఫెషన్ టీచింగ్ లైన్, కానీ అతని ప్రొఫెషన్ అతను చేయలేరు కదా. సో నేను ఏం చేయాలంటే, ఎట్లా చేయాలంటే అతనికి కూడా అది ఈజీ అనిపించాలి, అంతే చేయాలి. मुझे ऐसा काम करना है कि मैं जो काम कर रहा हूँ मेरे डाउनलाइन को लगना चाहिए कि यार ये तो आसान है, मैं भी कर सकता हूँ, बस इतना ही काम करना है. ऐसा काम नहीं करना है कि उनको लगे कि मैं नहीं कर सकता हूँ. क्लियर है? तो ऐसे बहुत सारी बातें, अगर हम किसी को रेस्पेक्ट देंगे, ठीक है, तो हमको रेस्पेक्ट मिलेगा. మనము ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తే, గౌరవం ఇస్తే అదే గౌరవం మనకు కూడా రిటర్న్ వస్తుంది. సో మీరు ఏదైనా ఆలోచించండి, మీరు మీ అప్లైన్కి ఏం చెప్తున్నారు, మీ డౌన్లైన్కి ఏం చెప్తున్నారు, సేమ్ అదే మీ టీం ద్వారా మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది. ఆలోచించి చేయండి ఏదైనా. क्लियर है? आप जो भी करेंगे वो आपको रिटर्न मिलेगा. इसके लिए ऐसा काम करो जो सही अच्छा हो और आपकी टीम में उसका डुप्लीकेशन हो. एसपी बाल सर तो यहाँ पे आगे इतना तक बोल दिए कि आपके फैमिली में भी आप ऐसे ही काम करो, ऐसा काम करो कि आपके बच्चे भी उसको फॉलो कर सके. ऐसा काम मत करो कि आपके बच्चे फॉलो करने में डरे या आपका नाम लेने में उनको शर्म आए. ऐसे काम मत करो. ठीक है? సో నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది, ఇదే బిజినెస్లో ఇంకొక బిజినెస్ గురించి మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ఓకే, సో అప్లైన్కి చెప్తున్నా, మొత్తం మీటింగ్ అయిపోయింది, మెల్లగా తీసుకోవాలి. అప్లైన్ ఒక ప్లాట్ ఉన్నది, కొంటారా? ఓకే, లేదా మన దగ్గర లేడీస్ ఉంటారు, నేను చీరల వ్యాపారం కూడా చేస్తా, మంచి చీరలు ఉంటాయి, కొంటారా? नो. हमारे वेस्टीज बिजनेस में दूसरा बिजनेस को प्रमोट मत करो, इससे बहुत सारा गड़बड़ हो जाएगा, मिक्स खिचड़ी हो जाएगा, आपका बिजनेस पूरा खत्म हो जाएगा. ये बिजनेस మొత్తం జీరో అయిపోతుంది. డోంట్ డిస్కస్ ఆర్ డోంట్ డూ అదర్ బిజినెస్ ఇన్ వెస్టీజ్ బిజినెస్. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్, ఇది చాలా స్ట్రిక్ట్ రూల్, ఇది ఫాలో చేయాల్సిందే. నా దగ్గర ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే, వేరే ఏమేమో చేసుకొని వాళ్ళ బిజినెస్ మొత్తం నాశనం అయిపోయింది. ఇవాళ వాళ్ళు జీరో అయిపోయినారు, వాళ్ళు కూడా ఫోటోలో ఉండిపోయినారు, వెస్టీజ్ మే థా అంతే. ఓకే, సో అట్లా కావాలా మనకు? नो. సో डोंट प्रमोट एनी अदर बिजनेस विद इन योर वेस्टीज बिजनेस. ठीक है? तो ये कुछ ऐसे बातें थे जो मैं भी बात किया. इसको हम बोलते हैं 9 कार्डिनल रूल्स बोलते हैं. इसको क्या बोलते हैं? దీనికి మనం అంటాము 9 కార్డినల్ రూల్స్. ఇది రూల్స్ అంటారు. రూల్స్ అంటే దానికి వేరే ఏం
ఛాన్స్ లేదు, ఇది ఫాలో చేయాలి, చేయకపోతే రాंग, అది తీసేస్తారు అంతే. ये रूल्स है, अगर फॉलो किए तो आप बिजनेस में है, नहीं फॉलो किए तो आपका कोई चांस नहीं, आपको निकाल दिया जाएगा. क्लियर हो गया, రైట్? సో ఈ రూల్స్ తో పాటు కొన్ని మనకు బాధ్యతలు కూడా ఉన్నాయి, అది ఫాస్ట్ గా నేను రీడ్ చేసేస్తాను, తర్వాత మీరు అది మళ్ళీ సిడి కూడా వినండి. సో ఎప్పుడైతే మనం రూల్ ఫాలో చేస్తున్నామో దాంట్లోనే ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం ఫాలో చేసేది ఉన్నది. బి ఏ పర్సన్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ, మనం నీతి నిజాయితీతో ఈ బిజినెస్ చేసేది ఉన్నది. ईमानदारी से ये बिजनेस को करना है, ठीक है? ईमानदारी समझ रहे ना, ईमानदारी, झूठ बोलना नहीं है, किसी को धोखा देना नहीं है. फॉल्स प्रॉमिसेस, तुम ऐसा कर दो ऐसा हो जाएगा, ये खा लो ऐसा हो जाएगा, इतना कर दो कारा, झूठ बातें नहीं बोलना है, అబద్ధం మాట్లాడేది అవసరం లేదు, నిజాయితీగా ఇంటిగ్రిటీగా పని చేయాలి. సెకండ్, 100% సబ్మిషన్ టు యువర్ అప్లైన్, అప్లైన్ కి సబ్మిషన్ లో ఉండాలి, అప్లైన్ ఏం చెప్తున్నారు అది వినడానికి తయారు ఉండాలి. अपलाइन को सबमिशन में रहना, अपलाइन जो बोल रहे हैं उसको सुनने की तैयारी रखो. इन लोगों ने मुझे बोलने वाला, ऐसा मत सोचो, वो आपके सपनों को पूरा करने वाला ही अपलाइन आपका है. మీ కళలు నిజం చేయడానికే మీ అప్లైన్ ఉన్నారు. ఆయన మాటలు ఏమి వినాలంటే ఇక మీరు ఎక్కడ ఉంటారు అక్కడే ఉంటారు, మళ్ళీ ఎక్కడ ఉంటారు అంటే ఫోటోలో ఉంటారు, మై బి వెస్టీజ్ మే, అట్లా ఉండకూడదు మరి. ఓకే, టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్. ఈ బిజినెస్ ఎవరిది? ఇప్పుడే సలీం సార్ ఏం చెప్పారు, ఈ మొత్తం మీటింగ్ ఎవరిది? ठीक है, सलीम भाई अभी क्या बोले कि ये बिजनेस का ये पूरा ये मीटिंग किसका है? अब बहुत सारे लोग हमारा है बोल तो काम करेंगे कौन? ठीक है, अब अगर आपकी बेटी की शादी हो रही, समझो तो आपकी बेटी की शादी हो रही, आप बोल रहे किसकी बेटी की शादी? हमारी बेटी की शादी हो रही, हमारी बेटी, तो काम कौन करेगा? तो मेरी बेटी की शादी हो रही तो कौन काम करेगा? तो ये बिजनेस किसका है? हमारा नहीं है, किसका है? రెస్పాన్సిబిలిటీ किसको लेना है? బాధ్యత ఎవరు తీసుకోవాలి? చాలా బాధ్యతలు ఉంటాయి. డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నా బాధ్యతనే. మీటింగ్ ఇక్కడ సెట్ చేసుకోవాలి, టైంకి రావాలి. ఎందుకు చెప్పినాము అంటే ఇది నా బిజినెస్ అనుకుంటేనే అది జరుగుతుంది. నా బిజినెస్ అని మనం అనుకోలేము అనుకో, ఇవన్నీ మనకు ఓకే రావు. సో నెక్స్ట్ ఉన్నది నో కంప్లైంట్, నో క్రిటిసైజ్, నో కండెమ్నింగ్. ఓకే, చాలా మంది ఫోన్ ఎత్తంగానే అన్న భయ్యా సార్ తెలుసా మా డౌన్లోడ్ ఇట్లా చేసిండు, మా ఆయన ఇట్లా అయింది, అతనిది ఇట్లా జరిగింది. ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వేరే వాళ్ళ మీద కంప్లైంట్ 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 కంప్లైంట్. ఓకే, సో మీరు డౌన్లైన్ కి కంప్లైంట్ గురించి మాట్లాడుతున్నారు, మీ सक्सेस गुరించి ఎప్పుడు మాట్లాడతారు? आप हमेशा अगर डाउनलाइन के या क्रॉस लाइन के या अपलाइन के इधर उधर के कंप्लेन पे बात करेंगे तो सक्सेस के लिए कब बात करेंगे? तो कभी भी किसी का कंप्लेन मत करो, कंडेम भी मत करो. कंडेम का मतलब ये है कि वो गलत है, वो गलत నీకు ఏం తెలుసు నువ్వుకో అని చెప్తాం కదా, అది కూడా చేసేది అవసరం లేదు. लोगों की गलतियां बताना ये उसका कंडेमनिंग है, और वो नहीं है जब उसके बारे में बोलना ये उसका कंप्लेनिंग. ये सब मत करो. ओके, एंड इंकोकटी उन्नदी ऑलवेज बी पॉजिटिव, ऑलवेज पॉजिटिव. ठीक है, सो बी पॉजिटिव रक्तम एवरेवर की उन्नदी. बी पॉजिटिव ब्लड ग्रुप किसका किसका है? विनिंग टीम में सबका बी पॉजिटिव रहता. ओके, तो क्या आप सभी पॉजिटिव है? చూడండి, बी पॉजिटिव ने ఇక్కడ ఆగలే, बी पॉजिटिव बोल के वहां रोके नहीं, उसके बाजू ये रखे कि बी पॉजिटिव एंड बी एक्साइटेड बोल के रखे. तो आप पॉजिटिव है कैसे पता चलेगा? మీరు పాజిటివ్ ఉన్నారా లేదా ఎట్లా తెలుస్తుంది? ఆల్వేస్ బీ ఎక్సైటెడ్. ये बिजनेस एक्साइटमेंट होने नడుస్తుంది. ये बिजनेस एक्साइटमेंट से ही आगे जाएगा. क्या आप एक्साइटेड है? किस बात के लिए एक्साइटेड है? यस, जो बात आज आप यहाँ सीखे, कुलकर्णी सर और सलीम भैया ने जो बताया 6 महीने में आपका इनकम 1 लाख हो सकता है, उसके लिए एक्साइटेड है? एक्साइटेड होना रहा
ఎస్. సో ఇది మన లోపల ఇది రావాలి. అండ్ ఇంకొకటి లాస్ట్ విషయం ఏమున్నదంటే, ఎస్ అది ఆల్రెడీ సలీం భాయ్ కవర్ చేశారు. మనం ఆల్వేస్ నేను నాది మాట్లాడేది అవసరం లేదు, మనది అని మాట్లాడాలి. ఐ కాదు, వి मेरा मैं नहीं, हम और हमारा बोल सकते हैं ऐसा. सो टीम में ये मेरा टीम है, ये मेरा कार अचीवर है, ये मेरा इनकम है, ये मेरा ये है, मेरा वो है, ऐसा नहीं. आप देखो कभी भी एसपी बादल सर, मैं तो उनको 8 साल से सुन रहा हूँ, कभी ऐसा नहीं बोले कि ये मेरा टीम, ये मेरा टीम, ये मेरी कार, ये मेरा चेक, कभी नहीं बोले. वो बोलेंगे कि हमारा विनिंग टीम, ऐसे ही बोले. तो ఇది మన విన్నింగ్ టీమ్, మనది అని చెప్పాలి, నాదే. ఓకే, అది చెప్పేది అవసరం లేదు. ఐ కాదు, ఇక్కడ వి ఉన్నది. అండ్ లాస్ట్ పాయింట్, బి విన్నింగ్ టీమ్ సర్వర్, ఆల్వేస్ రెడీ టు సర్వ్ యువర్ టీమ్ అండ్ విన్నింగ్ టీమ్. మీ టీంకి సహాయం చేయడానికి, సర్వ్ చేయడానికి, వాళ్ళకు సర్వీస్ ఇవ్వడానికి, వాళ్ళ గురించి పని చేయడానికి ఆల్వేస్ తయారు ఉండాలి. आप अपनी टीम को मदद करने के लिए, आपकी टीम को सर्विस देने के लिए, उनके लिए कुछ आगे बढ़ने के लिए जो भी काम हो सकता है वो करने के लिए हमेशा तैयार रहना पड़ेगा. जितना आप अपनी टीम को सर्व करेंगे और आगे जाके विनिंग टीम को सर्व करेंगे. अब कुछ लोग बोलते हैं कि सर आज तो मेरा कोई भी नहीं आ रहा था, इसलिए मैं भी टीम मीटिंग में नहीं आया. ठीक है, बहुत सारे लोग ऐसा बोलते हैं. ఎవరు రాలే కదా, అందు గురించి నేను కూడా రాలే. కానీ మీరు ఆలోచించండి, అందరూ అట్లనే ఆలోచిస్తే ఎవరైనా వస్తారా ఇక్కడ? సో ఇక్కడ రావడం కూడా విన్నింగ్ టీమ్ కి సర్వీసే. ఇది మీరు ఇక్కడ వస్తే ఇక్కడ బాధ్యత చూసుకోవచ్చు, ఇక్కడ టికెట్ గురించి, ఇక్కడ సీట్ గురించి, ఏదో చిన్న విషయాలలో కూడా మనం చూసుకుంటే అది విన్నింగ్ టీమ్ కి మనం సర్వీస్ ఇచ్చినట్టే. ठीक है, विनिंग टीम को हमें सर्व करना है. आपको कोई आए या ना आए, आप टिकट का देखो, आप चेयर का देखो, आप माइक का देखो, जो कुछ भी आप सर्व कर सकते हैं. कोई लोग बाहर से आते हैं, कोई लोग दूर से आते हैं, कोई बॉम्बे में बैठा है, कोई उनका यहाँ पे कोई आदमी हो सकता है. मुझे याद है कि इंद्रवीर भैया हम सबके यहाँ पे अप्लाई है. ठीक है, जितना वो टाइम हमारे लिए देते थे उससे ज्यादा भी टाइम वो दूसरों के लिए भी देते थे. कोई उनको कॉल करता था कि गुजरात से हमारा कोई एक बंदा है, उसको प्लान दिखा के आओ. इंद्रवीर भैया जाके उनको प्लान दिखा के आए. ऐसे बहुत बार उन्होंने किया है. అంటే మన టీంలోనే లేరు, అయినా డౌన్లైన్ టీంలో లేరు, విన్నింగ్ టీంలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు గుజరాత్ నుంచి, ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తే ఇంద్రవీర్ భయ్య వెళ్ళి వాళ్ళకు ప్లాన్ చెప్పి వాళ్ళకు హోప్ ఇచ్చి వచ్చారు. మీరు ఆ సార్తోనే జాయిన్ అవ్వాలి, నేను ఇక్కడ మీకు హెల్ప్ చేస్తా. ఇది ఎంత గొప్ప విషయం ఇది. तो ये विनिंग टीम का ये सर्विंग है. तो ये सारी बातें अगर हम फॉलो करेंगे, ऐसे गलतियां नहीं करेंगे, तो हम बहुत बड़ा बिजनेस हम खड़ा कर सकते हैं. और अभी बहुत इंपॉर्टेंट सेशन हो रहा है, हम सबके अपलाइन यहाँ पे आने वाले हैं. तो आप उनसे सुनना है, सीखना है और अपनी लाइफ को पूरी तरीके से चेंज करना है. थैंक यू, विश यू वेल एंड बैक टू